మీకు వెల్లుల్లిపాయ నిల్వ పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను. ఈ పొట్టు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. స్పూన్స్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూను మెంతులు, 1 స్పూను సోపు వేసుకొని దీన్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 6-7 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు. ఇలా రోస్ట్ అయిన దాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకొని వేరుశనగ నూనె కానీ, ఆవాల నూనె కానీ, నువ్వుల నూనె కానీ వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఈ విధంగా మరిగిన నూనెలో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టుకొని ఇదే నూనెలో మనం మసాలా కలుపుకుందాం. నూనె బాగా చల్లగా అవ్వాలి. ఈ విధంగా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇందులోని ఒక 2-3 స్పూన్స్ పసుపు వేసుకోవాలి. కొంచెం కాబట్టి నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను. దీని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులోని మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. 3 మ్యాంగో చిల్లీ పౌడర్ ఉంది కదా, అది వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇందులో ఎండుమిర్చి కూడా వేసాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోని నిమ్మరసం కానీ మనకి వైట్ వెనిగర్ ఉంటుంది కదా, అదైనా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. నేను ఇప్పుడు 1 స్పూన్ వేసుకున్నాను. ఇంకో స్పూన్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. వెనిగర్ వేస్తే పాడవకుండా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న దాన్ని మనం ఒక బాటిల్లోని వేసుకుందాం. వెల్లుల్లిపాయ అనేది తింటే ఆరోగ్యానికి మంచిది. పచ్చిది మనం తినలేం కాబట్టి ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది మనం ఒక బాటిల్లో వేసుకుందాం. కాచి చల్లార్చిన ఆయిల్ ఉంది కదా, ఇందాక ఇందులో ఫ్రై చేసుకున్నాం కదా, అది చల్లారిపోయింది. ఆయిల్ ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. 2 డేస్ కొంచెం ఎండలో పెట్టుకుందాం. ఊరిపోతుంది. ఎండలో పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, కానీ పెట్టుకుంటే మంచిది, సేఫ్ మాట. ఓకేనా? ఇది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూసారండి, వెల్లుల్లిపాయ నిల్వ పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూసారా, చాలా బాగుంటుంది. మీరు కూడా కొంచెం ట్రై చేయండి. నచ్చినప్పుడు ఎక్కువ పెట్టుకోవచ్చు. చూసారా? ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్.